నేడు బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా చేపట్టనుంది. నల్లగొండ క్లాక్ టవర్ వేదికగా బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. వ్యవసాయ రంగానికి కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాకు పూనుకుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి మహాధర్నాకు రైతులు భారీగా హాజరు కానున్నట్లు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. మొదట ఈ ధర్నాను ఈ నెల 12న నిర్వహించాలని అనుకున్న సంక్రాంతి పండుగ నేపథ్యంలో 21వ తేదీకి వాయిదా వేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామ సభల నేపథ్యంలో ఈ ధర్నాకు పోలీసులు అనుమతులు ఇవ్వకపోవడంతో మళ్లీ వాయిదా పడింది. దీంతో ధర్నాకు అనుమతి ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ నెల 28న ధర్నా నిర్వహించేందుకు షరతులతో కూడిన అనుమతిని హైకోర్టు ఇవ్వగా ధర్నా నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. ఇప్పటికే సదరు ఏర్పాట్లను బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. ఇక బీఆర్ఎస్ మహాధర్నాకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ అశోక్ అందిస్తారు. అశోక్, చూస్తున్నాం బీఆర్ఎస్ పార్టీ రైతు మహాధర్నా పేరుతో నల్గొండలో సభను నిర్వహించబోతోంది. సభకు సంబంధించి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఎవరెవరు ఈ సభకు హాజరు కానున్నారు, సభ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇవాళ అయితే నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా జరుగుతుంది. దీనికి సంబంధించి ప్రధానంగా రైతులకు సంబంధించిన సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ధర్నా. మనం చూస్తున్నాం, ఇప్పటికే 2 సార్లు ధర్నా వాయిదా పడింది. అయితే స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు ధర్నాకు సంబంధించి అనుమతి ఇవ్వరు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే హైకోర్టు ఆశ్రయించారు. హైకోర్టు ఇవాళ ధర్నాకు అనుమతి ఇచ్చింది. అయితే ఈ అనుమతి సంబంధించి కూడా షరతులకు ఉన్నటువంటి అనుమతి ఇచ్చింది. కేవలం 1500 మంది వారితోటే ధర్నా నిర్వహించారు. మధ్యాహ్నం 2:30 వరకు మాత్రమే ధర్నాకు సమయం. సో ఇవాళ కేటీఆర్ ఈ ధర్నాకు వస్తున్నారు. కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, అలాగే ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన క్యాడర్ కూడా ఈ ధర్నాకు హాజరవుతుంది. మధ్యాహ్నం 12 గంటల సమయంలో కేటీఆర్ ఇచ్చే అవకాశం. మొత్తంగా ఈ నల్గొండ వేదిక ద్వారా అయితే కాంగ్రెస్ పార్టీపై ప్రధానంగా ప్రస్తుతం వచ్చినటువంటి ప్రజాపాలన కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి కూడా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేసే అవకాశం ఉంది మనకు కనిపిస్తుంది. అశోక్, చూస్తున్నాం ఒకవైపు ప్రభుత్వమేమో రైతు రుణమాఫీ, రైతు బంధు పేరుతో రైతులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటే మరోవైపు రైతులను దగా చేస్తున్నారంటూ బీఆర్ఎస్ మహాధర్నా చేపట్టబోతోంది. సో మొత్తంగా రైతు వేదికగా తెలంగాణ రాజకీయం మరోసారి వేడెక్కబోతుందా? అసలు ఏంటి, ఎలా చూడాలంటారు? మనం చూడొచ్చు, రైతు రుణమాఫీ సంబంధించి ఖచ్చితంగా గ్రామాల్లో రైతులకు సంబంధించి కాలేదు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. మరోవైపు మనం చూసిన మొన్న అయితే రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన సంబంధించి 4 పథకాల గురించి అప్పించిన ప్రారంభించారు. కూడా రైతు భరోసాను ఇస్తూ అలాగే ఇతర ఆత్మీయ భరోసా సంబంధించినటువంటి రైతు కూలీలకు కూడా అకౌంట్లో డబ్బులు పడతాయి. సో ఈ నేపథ్యంలో గతంలో 1-2 సార్లు రైతు బంధు రాలేదు, రైతు భరోసాలు ఇవ్వలేదు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా, ఇతర ఆత్మీయ భరోసా, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రధానంగా నల్గొండ వేదిక ద్వారా కేటీఆర్ విమర్శలు చేయబోతున్నారు. ఆ విమర్శలు ఎలా ఉండబోతుంది మనం చూస్తున్నాం. ఇప్పటికే నల్గొండ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేయాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కానీ 2 సార్లు వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఇవాళ హైకోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత సభ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా వేదిక ద్వారా ఖచ్చితంగా కేటీఆర్ ఘాటైన విమర్శలు వచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.